వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఎన్జీఓ కాలనీ నందు గల శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం నందు 331వ ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై పంచామృతాభిషేకం, తోరణం పూజ, గణపతి పూజ, పుణ్యావచనం, కంకణ ధారణ, పతాకావిష్కరణ, శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం వేళ స్వామివారి రథం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ రామచంద్రరావు చారి, నరేంద్ర కుమార్ చారి, ఆలయ కమిటీ సభ్యులు, పట్టణ మండల విశ్వ బ్రాహ్మణ పంచదాయలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు నరేంద్ర కుమార్, చిన్న కుమారుని, మా అన్నయ్య పలుగోజు రామచంద్రరావు, మా అక్క గారు శారదాదేవి. మేము నాన్నగారు ఈ టెంపుల్ని స్థాపించడం జరిగింది. విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి, ప్రజలకి అందరికీ ఇది ఉపయోగపడాలనే ఉద్దేశంతో బ్రహ్మంగారి మనకు విశేషమైన వ్యక్తి, కలియుగ దైవం అంటాము. ఆయన మాటలు ఈ రోజుకి ఎన్నో సత్యమవుతున్నాయి. దానివల్ల చాలామంది బ్రహ్మంగారికి అనుచరులుగా, భక్తులుగా మారడం జరుగుతుంది. దీనివల్ల అందరికీ ఉపయోగం ఉంటుంది. ఇది ఫలాని విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి కాకుండా అందరికీ ఉపయోగమైన దేవుడు, అందరూ నమ్ముకున్న దేవుడు. ఈ గుడిని మంచిగా అభివృద్ధి చేసి దీపోత్సవంతో మొదలైపోయి దాని తర్వాత కళ్యాణం, తర్వాత హోమ కార్యక్రమం, తర్వాత అన్నదానం కార్యక్రమం కూడా జరిగింది. ఈరోజు చాలామంది సంతోషాలు, అందరికీ ధన్యవాదాలు. నా పేరు రామచంద్రరావు, వల్లభూజి రామచంద్రరావు. మా నాన్నగారు చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ ఆయన తర్వాత మేము వంశపారంపర్యంగా మేము ఉంటాము. సో గుడి బిగినింగ్ నుంచి కూడా నాన్నగారు భూమి, తన సొంత భూమి విరాళం ఇచ్చేసి ఎండోమెంట్ ద్వారా గుడి కట్టించడం జరిగింది. కొంతకాలంగా ఈ గుడికి సేవ చేసుకుంటున్నాము. గుడి పుట్టినప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా అలాగో చంద్రబాబు గారితో కూడా పనిచేసిన. ఇప్పుడు మా గుడి కమిటీ, పట్టణ కమిటీ, మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంలు సక్సెస్ చేశారు. ఏమేమి చేసిన ప్రోగ్రామ్స్ బ్రహ్మంగారి కళ్యాణం, తర్వాత పోతే హోమం, తర్వాత పోతే అన్నదానం, ఇవన్నీ కూడా చేశారు. ఎంతమంది భక్తులు వచ్చిన? దగ్గర ఒక 1000 మందితో భక్తి వచ్చారు. 1000 మంది అంటే ప్రతి సంవత్సరం ఉంటుంది? ప్రతి సంవత్సరం ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా శ్రీరాములు కానీ 131వ ఆరాధన దినోత్సవం. ఇందులో భాగంగా కోడి ట్రస్ట్ చైర్మన్ వాళ్ళ అబ్బాయిలు, పట్టణ కమిటీ, మండల కమిటీ అందరం కలిసి ఈరోజు బ్రహ్మంగారి ఆరాధన చాలా ఘనంగా చేసినాం. గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆలయంలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేము కూడా పట్టణ కమిటీ కానీ, మండల కమిటీ కానీ, ట్రస్ట్ చైర్మన్స్ కానీ, గౌరవ అధ్యక్షులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని ఈరోజు కళ్యాణం చేసినాం, అన్నదానం చేసినాం, హోమం చేసినాం. బ్రహ్మంగారికి ఆలయము అలంకరణ కానీ అన్ని రకాలుగా కూడా ఈరోజు చాలా దిగ్విజయంగా, వైభవంగా చేసినాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.